महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది. మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి షష్టమంలో బుధుడు, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి బుధుడి యొక్క సంచారం, రెట్రాగ్రేషన్ ముగియడం బుధుడిది. ఈ రాశికి సంబంధించి బుధ భగవానుడు 6th హౌస్లో జనరల్గా యోగిస్తారు కాబట్టి మీ బుద్ధి బలంతో తప్పకుండా మీ అపోనెంట్స్ని కానీ, మీ కాంపిటీటర్స్ కానీ, మీకు వచ్చే ఇతరత్ర ఎదురయ్యే అనేక సమస్యలని మీరు అధిగమించడానికి చాలా వరకు ఇక్కడ పాజిటివ్ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే రాహు యొక్క సంచారం దశమ స్థానంలో, శని యొక్క సంచారం లాభస్థానంలో, ఇటు ప్రొఫెషన్గా చూసినా, వ్యాపార పరంగా ఎదగడానికి చూసే మార్గాల పరంగా చూసినా, మంచి పరిచయాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంబంధించి జీవిత లక్ష్యాలని సాధించడానికి సంబంధించిన విషయాల గురించి చూసిన వృషభ రాశి వారికి 2 గ్రహాల అనుకూలత కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర, సో 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చాలా వరకు శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అయింది. శని కూడా ఇక్కడ రిట్రగ్రేషన్ ఆపారు. ఇక్కడ ఏదైతే లాభాల బాటలో మీరు నడుస్తున్న ప్రయాణంలో ప్రాఫిట్స్ గురించి కానీ, ఏదైనా రికగ్నేషన్, గుర్తింపు గురించి కానీ మీరు ఆలోచిస్తున్న అనేకమైన విషయాల్లో, ఇక్కడ ముందడుగు పడే విషయాల్లో చాలా వరకు ఈ లాభస్థానంలో ఉన్న శని యొక్క సంచారం ఇప్పుడు కొంచెం మీకు అనుకూలంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఏది బెటర్ ఆపర్చునిటీ, ఏది బెటర్మెంట్ పొజిషన్ మనకి అని మీరు కొంచెం ట్యూన్ అవ్వడానికి, కొంచెం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే కొంచెం టైం పడుతూ ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం రీసెట్ అవ్వటం, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్గా ముందుకెళ్ళడానికి అవకాశాలు, మార్గాలు కొంచెం కనిపిస్తూ ఉంది. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మంగళ బుధవారాల్లో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి ఈ రవి, కుజ, శుక్రుల యొక్క సంచారం 7వ స్థానంలో ఉంది. ఇది చాలా వరకు కూడా కొంచెం మ్యాచెస్ ఎవరన్నా అనుకున్నా, చూసుకున్నా, సో అక్కడ దాకా బాగుంది అనుకుని తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్ రీత్యా మనం చూసుకున్న అనేక విషయాల్లో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక
అంతగా బిజినెస్ పరమైన విషయాల్లో, వ్యవహారాల్లో అనుకూలం కొంచెం తగ్గుతూ ఉంది. అది కస్టమర్లతో కావచ్చు, కాంట్రాక్ట్స్‌తో కావచ్చు, కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళతో కావచ్చు, చాలా వరకు కూడా ఈ విధమైన సిట్యుయేషన్స్ ఎక్కువ మనకి సమ్ ఇక్కడ వీళ్ళకి వచ్చే సమ్ ఈగోయిస్టిక్ అండ్ డామినేటింగ్ నేచర్స్ వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇంటి పరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్న విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా కొంచెం మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చూసుకోవటం, బిజినెస్ పార్ట్నర్షిప్తో కూడా ఎక్కడ కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోవటం అనేది చాలా వరకు ఈ రాశి వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెరీ క్లోజ్ రిలేషన్స్లో చాలా దగ్గర వాళ్ళతో మొన్నటి వరకు కలిసి ఉండి, చాలా దగ్గరగా ఉండి, మొన్నటి వరకు బాగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా పెడమొహంగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది బిజినెస్లో అయితే బిజినెస్కి సంబంధించి, పార్ట్నర్షిప్లో అయితే బిజినెస్కి, మ్యారిటల్ లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్కి మధ్య ఇది కొంచెం డిస్టర్బెన్స్ కాబట్టి ఈ విధమైన విషయాల్లో ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా కొంచెం కూల్గా, కామ్ డౌన్గా ఇక్కడ మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. రాశి అధిపతి ఇక్కడ సప్తమంలో అక్కడ కొంచెం శత్రుగ్రహాలతో కలిసి ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా వెరీ క్లోజ్ రిలేషన్స్లో చాలా దగ్గర వాళ్ళతో వీళ్ళకి ఈ రకమైన డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో సో ఎక్కువగా మీకు వెరీ క్లోజ్ పర్సన్స్తో కానీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళతో, మీ లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య కానీ, సో ఇలాగే కొంతవరకు డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా మెయిన్ పొజిషన్ అంతా కూడా 7th హౌస్ మీద ఇన్వాల్వ్ అవుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఈ వారం మనకి మెయిన్గా ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏంటో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కూడా అందరూ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా ఇవాళ ఇదిగానే ఉందన్నట్టు ఉంటుంది చూసారా. అలాగా ఈ వారం రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం పడక, సో అందుకనే ఎవడు కనిపించినా కొంచెం అని చిన్న స్మైల్ విసిరితే సరిపోతుంది. సో ఇక వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి మళ్ళీ బుధుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. సో మొత్తానికి ద్వితీయంలో చంద్రుడు ఏంటి, మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం కొంతవరకు ఓకే. సో కాబట్టి ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో అయినా, వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా వీటి విషయాలు కొంచెం కేర్గా ముందుకెళ్తూ ఉండటం మంచిది. ఈ రవి కుజ శుక్రుల యొక్క యుతి ఏదైతే 7వ స్థానంలో ఉందో ఇదే మనకి మెయిన్ ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి జనరల్గా శ్రీకృష్ణుని ఆరాధన, శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. శత్రుక్షేత్రంలో శుక్రభగవానుడు మీ రాశ్యాధిపతి ఉంటున్నాడు కాబట్టి అనవసరంగా మీకై మీరు వెళ్తారు, అనవసరంగా వాళ్ళతో ఎవరైతే మీకు చాలా డామినేటింగ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళనే మీరు కలవాల్సి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్ మీకు సరిగ్గా సింక్ అవ్వకపోవడం ఇలాంటివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంటే మీకు మీరు బలం పెంచుకోవాలి, కొంచెం హిమకుందం మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి చక్కగా డైలీ, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.